ఎన్టీఆర్ ఘాట్ దగ్గర సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకొచ్చి సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలని మరి తొలగించేశారని, ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ మధ్య గొడవలున్నాయని, నందమూరి కుటుంబ సభ్యులు జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టేశారంటూ రకరకాల వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలేవి కూడా నిజం కాదని, కేవలం ప్రచారం మాత్రమే అని తెలుస్తోంది. మరి నందమూరి బాలకృష్ణ ఈ విషయంలో మరి నందమూరి కుటుంబం గురించి ఎంతో ఆలోచిస్తారు. అంతేకాదు మేమందరం ఒకటే. అనవసరంగా బాబాయిని మాత్రం ఏమీ అనకండి. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మంచి విజయం సాధిస్తుంది. తెలుగుదేశం, జనసేన కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దాని ప్రకారమే పరిపాలన కూడా ఉంటుంది. మరి చెప్పడానికే చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. ఏది ఏమైనా మరి ఎన్టీఆర్ ఘాట్ దగ్గర సంచలన నిర్ణయం తీసుకున్నారట జూనియర్ ఎన్టీఆర్. మళ్ళీ ఎన్టీఆర్ ఘాట్‌ని దర్శించి ఇంకొకసారి ఎవరు కూడా ఇక్కడ బ్యానర్స్‌ని ఏర్పాటు చేయకూడదని, మరి అది జయంతి అయినా సరే, వర్ధంతి అయినా సరే, ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలు తప్ప నా గురించో, లేదంటే అన్నయ్య గురించో, లేకపోతే ఇంకెవరి గురించో ఉండాల్సినటువంటి అవసరం లేదు. అది మెమోరియల్. మెమోరియల్ దగ్గరకొచ్చి మెమరీస్‌ని గుర్తు చేసుకోవాలి కానీ, నా పాపులారిటీ గురించి డిస్కస్ చేసుకోవాల్సిన స్థానం అది కాదు. దీనివల్ల నాకే మరి కుటుంబ సమస్యలొచ్చాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని దయచేసి అభిమానులు దీన్ని అర్థం చేసుకోండి అంటూ ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకొచ్చి అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్.